హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. అందరికీ ఎంతో ఇష్టమైన మన ఫంక్షన్లలో వడ్డించేటటువంటి బగారా రైస్ని ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నానండి. మ్యాక్సిమం ఈ రెసిపీ వీడియో చూసిన తర్వాత చాలామందికి అయితే నచ్చుతుంది. ఎందుకంటే మనకి బగారా రైస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. సో అదైతే ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక బౌల్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసాను. వేసుకొని పోపు వేడాక అందులోకి కాస్త 2-3 వెల్లుల్లి స్పైసెస్ అయితే వేసుకోవాలి అనమాట. అందులోకి ఏలకులు, లవంగాలు ఎక్సెట్రా వేసుకొని మనమైతే పోపు అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి మ్యాక్సిమం ఆనియన్, క్యారెట్ అయితే వేసేసానండి. ముందుగా నేను కాస్త అలా అవి కుక్ అయిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. సో అలా మ్యాక్సిమం అందరు చేసే ప్రాసెస్సే, కాకపోతే అందులో కొద్దిగా వెరైటీగా అనమాట. సో మ్యాక్సిమం మీరు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. సో కాస్త అలా వేడయ్యేదాకా వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత మనం ఇందులోకి టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో వేసుకోవచ్చు లేదా స్కిప్ అయినా చేయొచ్చండి. సో నేనైతే అవి కూడా వేసేసాను. వీడియోలో చూస్తున్నారు కదా, మనకి ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. సో ఆ విధంగా వేసుకొని మనం అయితే ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్నట్లయితే మనకి ఇందులోకి మనం నెక్స్ట్ కలుపుతున్నాను కదా. సో ఇందులోకి మనం నెక్స్ట్ అలా కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి. నెక్స్ట్ మనం టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సో మ్యాక్సిమం అయితే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ కొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే ఏంటి అంటే వేరే కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి లైక్ ఇవ్వండి ప్లీజ్. వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే మేము కూడా ఏదైనా చేయగలుగుతాము. సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేశాను అనమాట. సో వీడియోలో చూపిస్తుంది కదా, ఈ విధంగా మనం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే బగారా రైస్ కోసం అయితే నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయినా ఏం లేదు, మన ఇంట్లో వాడుకునే రైస్ అయినా ఏం లేదండి. సో చాలా బాగా వస్తుందన్నమాట. సో ముందుగానే మనమైతే రైస్ అయితే వాష్ చేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే రైస్ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ నేనైతే గ్రీన్ చిల్లీ వేసేసానండి. వేసుకుని అలా కలుపుకొని కాసేపు అయితే ఉంచాలి. సో మనకి రైస్ పొడి పొడిగా రావాలంటేనే మనకు రైస్ కొద్దిగా కాసేపు అలా 5 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. సో నేను నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత కాస్త అలా కుక్ అవ్వనివ్వాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగానైతే మనం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు రైస్ కూడా బాగా వస్తుందన్నమాట. మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. దాల్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అందులో వేసుకొని 1 లేదా 2 విజిల్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను. రైస్ కుక్కర్లో చేస్తున్నా కానీ కుక్కర్లో మాత్రం చేయనండి, స్టవ్ మీదనే చేస్తానన్నమాట. సో మ్యాక్సిమం మనకైతే ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి కదా. సో మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసాం కాబట్టి మళ్ళీ కాస్త అలా కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే నెక్స్ట్ పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. సో పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. సో అవి కాస్త అలా ఉడికిన తర్వాత మనమైతే ఎన్నైతే రైస్ తీసుకుంటామో 1:2 రేషియోలో అయితే తీసుకోవాలండి. సో బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా తక్కువనే తీసుకోవాలన్నమాట. మామూలు రైస్కి అయితేనేమో 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. పాత బియ్యం అయితే, కొత్తవి అయితే కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. సో పుదీనా కూడా కుక్ అయిపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకొని నెక్స్ట్ వీటిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మనకి వాటర్ బాయిల్డ్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. అలా వెయిట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో వాటర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు పోసినటువంటి వాటర్ అయితే బాగా అంటే బాయిల్డ్ అవ్వాలండి. బాయిల్డ్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వాడొచ్చండి. నేను ఇందులో మాత్రం ఆయిల్ అయితే వేసాను.
ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగానైతే మనం చేసుకోవాలండి. ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. కొంచెం మీరైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము కూడా ఏమైనా చేయగలుగుతాము. సో నెక్స్ట్ నేనైతే కలుపుతున్నానండి. వాటర్ని అయితే అలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని కాస్త బాయిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసి మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ఇందులో పెట్టి 10 మినిట్స్ వరకు కుక్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది స్కిప్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అల్లం పేస్ట్ యాడ్ అయినా చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి వేసి చేశాను. సో ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. మనకైతే వాటర్ అయితే బాగా బాయిల్డ్ అవుతున్నది కదా. సో ఈ టైంలో మనం అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం మనకైతే రైస్ యాడ్ చేసిన 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు ఉంచినట్లయితే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీనికోసం అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట. చేసుకొని కాసేపు అయితే అలా ఉంచాలి. 5 మినిట్స్ ఉంచితే మనకు కావాల్సిన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఫిష్, చికెన్, నాన్ వెజ్ ఎందులోకైనా ఇది టేస్ట్ బాగుంటుందండి. లేదు పప్పులోకైనా, లేదు ఏదైనా పచ్చళ్ళ, టమాటా పచ్చళ్ళలోకి కూడా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా చేసుకుంటే మనం దేనిలోకైనా తినొచ్చండి. సో ఈ విధంగా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్ కూడా పులుగా బాగా వస్తుందండి. మరీ అతుక్కపోకుండా వస్తుందన్నమాట. సో నేనైతే రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని మనం గరిటెతోని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. సో వీడియో చూస్తున్నారు కదా, గరిటెతో ఒకసారి మిక్సింగ్ చేసుకుంటే మనకు 5-10 మినిట్స్ ఉంచినట్లయితే మనకు కావాల్సినటువంటి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి ఒక నిమ్మరసం అయితే ఇష్టం ఉన్న వాళ్ళు పిండవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చండి. సో చూస్తున్నారు కదా, మనకు మ్యాక్సిమం కుక్ అయితే అయిపోతుంది అనమాట రైస్. ఈ విధంగా చేసుకున్నట్లయితే రైస్ అయితే కుక్ అయిపోతుంది. మ్యాక్సిమం మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, 50% అయితే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇదే అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్